డాక్టర్, నేను రాధను. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. రాత్రి ఫోన్ చేస్తానో చేయలేదే? చేశాను డాక్టర్. చేసావా? అప్పుడు నేను నిద్రపోతున్నానా? లేదు, నిద్ర లాంటి మెలకువతోనే మాట్లాడు. ఏమిటి? అప్పుడు మీరు నిషాలో ఉన్నట్టున్నారు. నిషాలోనా? నాకు తాగే అలవాట్లేదే. ఓ ఐఎమ్ సారీ రాధా, ఏమైనా పొరపాటు మాట్లాడినా? లేదు డాక్టర్, లేదు. అదా పోనీ ఏం మాట్లాడినా చెప్పగలవా? మీరు నేను చెప్పు రాధా, ప్లీజ్. ఐ లవ్ యూ సో మచ్ అన్నారు. బాబు బాబు, అమ్మగారు సుగతప్పి పడిపోయారు, నోటి మాట కూడా లేదు బాబు. డాక్టర్, గుడ్ మార్నింగ్. ఓ గుడ్ మార్నింగ్. టైం 9 అయింది. రాత్రి నడిచిన చాలా లేట్ అయింది. సారీ డాక్టర్, అంతవరకు మెలకుగా ఉండి అప్పుడే. పర్వాలేదు. ఇప్పుడు బామ్మకి ఎలా ఉంది? బాగానే ఉన్నారు, కొంచెం నీరసంగా ఉంది. ఆ నీరసం అప్పుడే తగ్గదు. బామ్మకి సాయంగా ఎవరు లేరు. ఇప్పుడు మైండ్ కొన్నాళ్ళ పాటు నువ్వు ఆవిడ దగ్గర ఉండడం మంచిది. అలాగే డాక్టర్. మరి హాస్పిటల్? హాస్పిటల్ నేను చూసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. రాధ 2-3 రోజులకు హాస్పిటల్కి రాదు. అంతవరకు హాస్పిటల్ జాగ్రత్తగా చూసుకోవాలి. రాధ వచ్చే వరకు నువ్వే నర్సు, నువ్వే కాంపౌండర్. డబుల్ డ్యూటీ డాక్టర్. అబ్బో, దానికంటే మందేనయ్యం. నువ్వు ఆ డాక్టర్ కంటే ఎక్కువైపోయావు నా ప్రాణానికి. అబ్బా, బామ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఏరా మాధవ, ఈ రాదెక్కడ దొరికిందిరా? నా ప్రాణానికి అరగంటకు మందు తాగిస్తుంది. బామ్మ, ఈ మందులన్నీ నువ్వు తీసుకుంటే తొందరగా కోలుకుంటావని రాధ తాపత్రయం. నిజమేరా పాపం, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పిచ్చిది.